మానవ సేవే మాధవ సేవ అంటారు. సాధారణంగా ఈ రోజుల్లో పక్క వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం, పక్క వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన చాలా కొద్ది మందిలో మనం చూస్తూ ఉంటాం. అలాంటిది అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నటువంటి వ్యక్తులే ఎవరికైనా సహాయం చేయాలి అంటే స్వార్థంగా మన కోసం మనమే ఆలోచించుకుంటాం. అలాంటిది ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ఎంతోమంది పేదల కోసం, చిన్నారుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ట్రస్ట్ స్థాపించాలన్న ఆలోచన తనకి ఎలా కలిగింది? ఎందువల్ల కలిగింది? ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి తమన్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం మేడం. అంటే 2021లోనే మీరు ట్రస్ట్‌ని స్థాపించారు కదా! అవును మేడం. అంటే చిన్నతనం నుంచి మీ బాల్యం ఎక్కడ గడిచింది? ఎలా గడిచింది? ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ ఎంతో మందికి. మీ గురించి పూర్తిగా వివరంగా తెలియజేయండి. నేను వచ్చేసి మాది బాతుపల్లి గ్రామం, ధనవాడ మండలం మాది. ఓకే. నేను అక్కడ ధనవాడ గ్రామంలో 10th వరకు చదువుకున్నాను మేడం. హ్మ్. బాల్యం చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాను. ఆ చదువుకున్న తర్వాత తరుణంలో ఇంకా నేను ఇంకా ఇంట్లో అది ఒక మాట అంటారు, ఇట్లా ఉన్నప్పుడు ఇది ఏంది అది ఏంది తిడుతూ ఉంటారు ఊళ్ళే. నాకు మంచిగా అనిపించలేదు. ఇంకా అనిపించుకొని నేను ఏం చేసినంటే నా కాలు మీద బతకాలని చెప్పేసి హైదరాబాద్ ఒక డైమండ్ కంపెనీలో ఫస్ట్ జాబ్ చేశాను మేడం. అక్కడ వికలాంగులది ఉంటుంది. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చిన్నతనం నుంచే తమన్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? ఎప్పటి నుంచి మీకు ఇలా? అంటే నాకు మధ్యలో పోలియో వచ్చింది, కాలు ఇట్లా అయినా మేడం. అదే అడుగుతున్నా. ఏ వయసులో మీకు పోలియో రావడం జరిగింది? నాకు ఉంటాయి మేడం 3 సంవత్సరంలో 3 ఇయర్స్లో నాకు చిన్నప్పుడే. అంటే మీకు ఇంకా ఊహ అనేది తెలియక ముందుగానే మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అవును మేడం. తెలియకముందే ప్రాబ్లం మధ్యలో నాకు ఇట్లా పోలియో రావడం వల్ల ఈ 2 కళ్ళలో నాకు పని చేయడం అంటే చిన్నప్పుడు నడిచేది నేను బాగా. అది మీకు తెలుసా? మీకు నడిచి నాకు గుర్తులేదు మేడం. మా అమ్మ చెప్తుండేది నడుస్తున్నా అని చెప్తుండేది. మధ్యలో నాకు కాలు పోలియో మేడం. ఇంకా చిన్నప్పుడు ఏంటంటే అప్పుడు ఇంజక్షన్లు అప్పుడు లేవు కదా మేడం. అక్కడ అప్పుడు ఇంజక్షన్ పోలియో లేవు అప్పుడు. అప్పుడు ఏంటంటే జ్వరంలో ఇంజక్షన్ వేయడం వల్ల కాళ్ళు నాకు పడిపోయినాయి, 2 పడిపోయినాయి, కాళ్ళు లేవు మేడం. అప్పటికి పడిపోయినాయి. మా వాళ్ళు చాలా వెళ్ళాం, మేము చాలా ట్రై చేసినాం కానీ రాలే, దేవుడు ఇవ్వలేము మాకు. మా వాళ్ళు హాస్పిటల్ తిరిగారు, అన్నీ ఎక్కడ తిరిగినారు కానీ రాలే, కాలు 2 కళ్ళు రాలే. భగవంతుడు కొంతమంది మంచి వాళ్ళ విషయంలో చాలా అన్యాయం చేస్తాడు. అది మీకు చేసాడని నేను అనుకుంటున్నా. సరే, అలా మీరు 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ జాబ్ చేశారు? ఇక్కడ రాయరోల పక్కల ఉంటుంది మేడం, రాయరోల గ్రామం. ఏం ఉద్యోగం చేసేవారు? డైమండ్ కంపెనీలో నేను జ్యువెలరీ వర్క్ చేసేవాడిని. జ్యువెలరీ వాళ్ళలో వర్క్ చేశాను. అక్కడ 5-6-7 years దాకా అక్కడ నేను జాబ్ చేశాను మేడం. అక్కడ జాబ్ చేయడం వల్ల నీరవ్ మోడీ స్కీమ్లో ఆ కంపెనీ బంద్ అయిపోయింది. అంటే ప్రభుత్వం ఉద్యోగం కోసం ఏం ప్రయత్నించలేదు? ఎందుకంటే సాధారణంగా మీలాంటి వాళ్ళకి స్కూల్ లైబ్రరీస్ ఇట్లాంటి వాటిలో జాబ్స్ వస్తూ ఉంటాయి కదా. వస్తుంటే నేను చాలా ట్రై చేశాను మేడం. ఇక్కడ రాలేదు, ఇవ్వలేదు. మీకు ఎవరు ఇస్తారా? చదువు 10వ తరగతితో ఆపేశారా? ఇంటర్ దాకా చదివాను మేడం. నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. ఓపెన్లో చేసి ఓపెన్లో పాస్ అయ్యాను. నేను చదువుకున్నాను మేడం. ఓకే. అంటే మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకోవడమే చాలా కష్టం కదా. అంత కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేయాలి, ఒక ట్రస్ట్ పెట్టాలి మనం, ఈ ఆలోచన ఎలా కలిగింది మీకు? నేను చూశాను కొన్ని ఫౌండేషన్ ట్రస్ట్లు చూశాను హైదరాబాద్లో. చూసి వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని నాకు నచ్చలేదు. కొన్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి చూశాను. ఇంకా నచ్చక కొన్ని ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ పేరు మీద తినడం, వీళ్ళు అట్లా చేయడం చూశాను. చూసి ఇంకా నాకు అనిపించి నేను పెట్టుకుని కొంచెం మోసాలు చేయడం చూస్తున్నాను. చూసి ఇంకా నేను సొంతంగా నేను పెట్టి మళ్ళీ వికలాంగులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అనాథలు కావచ్చు, పేదలు కావచ్చు, ఎవరైనా పర్లేదు మేడం. ముసలి వాళ్ళు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరైనా పర్లేదు, వాళ్ళకి తీసుకుని ట్రస్ట్ పెట్టి వాళ్ళకి అక్కడ మనం లీడర్ని ఇచ్చి వాళ్ళకు చూసుకుందాం అనే ఆలోచనతో నేను ట్రస్ట్ పెట్టాను మేడం. 5 సంవత్సరాలు పూర్తయింది కదా? అయింది మేడం. ఓకే. అంటే మీకు ఆదాయం ఏ విధంగా వస్తుంది? మీరు ఇలా సహాయం చేయాలి అంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది మనీ? నేను ఆదాయం ఎలా అంటే మేడం, నేను డొనేషన్కి వెళ్తుంటా బయటికి మేడం. డొనేషన్కి వెళ్ళేవాడిని. దాంతో ద్వారా పిల్లలకు బట్టలు ఆడడానికి పెట్టేవాడిని. దాతల సహకారంతో గూగుల్లో పెట్టాను ట్రస్ట్, ఆన్లైన్లో కూడా పెట్టాను. ఇంకా దాతలు ఎవరు ఉంటారు కదా మీరంటే వాళ్ళు ఆన్లైన్లో చూసి కాల్ చేసేవారు. సరే ఇట్లా మీది ట్రస్ట్ నేను ఆన్లైన్లో చూశాను గూగుల్లో, మీరు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము పిలవడానికి కూడా కారణం అదే. ఎంతో మందికి మీరు సహాయం చేశారన్న విషయం మేము తెలుసుకోవడం జరిగింది. తను ఎంతో అంటే నిష్పక్షపాతంగా ఏది ఆశించకుండా చూస్తున్నాం. మీరు చెప్పిన విధంగా చూసుకుంటే కొన్ని ట్రస్టుల పేరు చెప్పుకుని డబ్బు సంపాదించుకున్నటువంటి వ్యక్తిని కూడా కొంతమందిని చూస్తున్నాం. అందరూ అలాగే లేరు, కానీ మీరు జెన్యున్ గా కూడా చేస్తున్నారు. మీలాంటి వాళ్ళకి మనం ఒక హెల్ప్ చేస్తే ఇంకా 10 మందికి మీరు సహాయం చేయగలుగుతారనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము పిలవటం జరిగింది. అలాగే అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ట్రస్ట్ ద్వారా? ట్రస్ట్ ద్వారా నేను రవీంద్ర భారతిలో
మొన్న ఉమేష్ డే చేసి అంతకుముందు ఉమేష్ డే చేసేవాడిని, దివ్యాంగుల దినోత్సవం చేసే ప్రోగ్రామ్ చేసేవాడిని. ప్రోగ్రామ్ చేసుకుంటూ మా ట్రస్ట్లోనే ఎవరైతే ఉంటారో బర్త్డేలు, వర్ధంతులు, మ్యారేజ్ డేలు, యానివర్సరీలు అన్నీ నేను చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను మేడం. ఇవన్నీ చేస్తున్నాను. అవును మేడం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు ఒక ట్రస్ట్ నడిపించాలంటే అక్కడ దానికి సంబంధించినటువంటి ఒక హౌస్ కావాల్సి ఉంటుంది, ఫెసిలిటీస్ కావాల్సి ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా అనాథలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి వెళ్ళి మీరు అక్కడ పెట్టడం జరుగుతుందా, లేకుంటే మీ ట్రస్ట్ లోనే కొంతమందిని మీరు మీ దగ్గర సేవ్ గా పెట్టుకుని వాళ్ళకి మీరు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారా, ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు? అంటే మా ట్రస్ట్ నేను బోడుపల్లిలో రూమ్ తీసుకున్నాను నేను. అయితే ఏంటంటే మా ట్రస్ట్లోకి ఏంటంటే ఇప్పుడు ట్రస్ట్కు అంటే రూమ్ ఎవరు ఇవ్వడం లేదు. మెయిన్ అది ప్రాబ్లం ఉంది. ఆ రోజు ఏంటంటే ట్రస్ట్ కంటే ఎవరు రూమ్ ఇవ్వడం లేదు. నేనేం చేశాను అంటే ఫ్యామిలీగా రూమ్ తీసుకుని చుట్టుపక్కల ఉంటారు కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉన్నారు ట్రస్ట్ పక్కనే చాలా మంది అడుక్కునే వాళ్ళు. వాళ్ళు ఇల్లు పొద్దున్న చేసి వాళ్ళని లేక ఇల్లు అడుక్కుంటారు మేడం. అలాంటి వాళ్ళకి మేము పిలిచి వాళ్ళకు నేను ఏదైనా అకేసి ఉన్నప్పుడు భోజనం పెట్టేది. రోజు భోజనం పెట్టడం, వాళ్ళకు బట్టలు ఇవ్వడము. సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఉంటారు కదా దాతలు, వాళ్ళు మాకు బట్టలు, ప్యాంట్ షర్ట్లు ఇవన్నీ మాకు డొనేట్ చేసేది. అన్నం ఏదైనా వాళ్ళు అకేషన్ ఉన్నప్పుడు ఫుడ్ మిగులుతుంది, ఫుడ్ ఆ మిగిలిన ఫుడ్ పంపించేది మాకు. ఫుడ్ మిగిలిన ఫుడ్ పంపించినప్పుడు నేను ఇక్కడ పిల్లలు పెట్టేది. మళ్ళీ ఇంకా మిగిలిన ఫుడ్ ను కూడా ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ఉంటారు అక్కడ వెళ్ళి పెట్టేది బయట. అక్కడ కూడా మేము చేశాను మేడం. గాంధీ హాస్పిటల్ దగ్గర పెడుతూ ఉంటారు, ఏదో చూస్తుంటారు కదా, అక్కడ కూడా నేను చేశాను మేడం. అక్కడ మిగిలిన ఫుడ్ అక్కడ కూడా నేను ఓలా ఆటో బుక్ చేసుకుని అక్కడ వెళ్ళి నేను పెట్టడం జరిగింది మేడం. మంచి ఆలోచన. ఏంటంటే తమన్ మీరు ట్రస్ట్ ద్వారా అక్కడ మీరు లోపల పెట్టుకోవడానికి ప్లేస్ లేక మీరు అక్కడ అరేంజ్ చేసుకోలేకపోయినా కూడా ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్ దగ్గర పేషెంట్స్ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు అరేంజ్ చేస్తున్నారు. అడుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి స్వయంగా వాళ్ళని ఇక్కడ పిలిచి పెట్టడం, లేదంటే మీరు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం చేస్తారు. అవును మేడం. ఇంకా చలికాలం వచ్చినప్పుడు దుప్పట్లు కూడా నేను గుడి దగ్గర వాళ్ళకు మళ్ళీ వికలాంగులకు కావచ్చు, ఇంకా అడుకునే ముసలోళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా నేను దుప్పట్లు డొనేట్ చేయడం జరిగింది మేడం. బెడ్షీట్లు అవన్నీ కూడా మీకు మీరు ఇలా ఈ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ప్రతి చోటుకి వెళ్ళాలన్నా తిరగాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఎవరు సపోర్టివ్ గా వస్తున్నారు మీతో పాటు? సపోర్టివ్ అయితే నాకు ఎవరు రారు మేడం. మరి ఎట్లా మీరు ఎలా సపోర్టివ్ అంటే మొన్న దాకా ఒక అబ్బాయి వచ్చారు, ఎవరు రావటం లేదు మేడం. ఎవరన్నా రమ్మంటే ఎవరు నాకు పని అంటున్నారు. అయినా నేను ఒక్కనే వెళ్ళి చేస్తున్నా మేడం. నాకు సపోర్ట్ అనేది ఏం లేదు మేడం. ట్రస్ట్ పెట్టినప్పుడు 5 మెంబర్లు ఉన్నాం, కానీ ఎవరు ముందుకు సపోర్ట్ చేయట్లేమ్మా. మ్యారేజ్ చేసుకున్నా? నేను మ్యారేజ్ మేడం. నాకు మ్యారేజ్ అది. ఆ భార్య హౌస్ వైఫ్ మేడం, ఇంట్లోనే ఉంటుంది ఆమె. ఆమెకు చదువు రాదు, పిల్లలు చూసుకోవడం, స్కూల్ పంపించడం ఆమె పని. ఎంతమంది పిల్లలు? 2 మేడం, ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఎల్కేజీ, ఒకరు చిన్న పిల్లలు కూడా, ఒకరేమో 3 క్లాస్ అట్లా. ఇప్పుడు మీకు ఈ ఏదైతే ఫుడ్ మీరు అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఫుడ్ ని దాన్ని తయారు చేసే దాంట్లో మీ భార్య పాత్ర ఏమైనా ఉంటుందా? ఆమె ఇంకా కూర కడిసిస్తుంది మేడం. నేను వంట చేసేవాడిని. మీరే వంట చేస్తారు? అవును మేడం. ఓకే. చాలా నా దగ్గర ఆఫీసులో నేనే వంట చేస్తాను. అన్నం నేనే వండుతాను, చికెన్ కర్రీస్ అన్ని నేనే వండుతాను. ఒకసారి ఆమె కూర కడిచేది, నేనే కడిగేసుకుని నేనే ప్రిపేర్ చేసేవాడిని. వాళ్ళు సార్లు వచ్చే వరకు ప్రిపేర్ చేసుకుని పెరుగులు, పిల్లలకు ఫ్రూట్ జ్యూస్, అరటిపండ్లు నేనే బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడిని. అరేంజ్ చేసి వాళ్ళకు బర్త్డే చాలా గ్రేట్ అండి. నిజంగా మీరు సాధారణంగా ఇంట్లో 4 మనుషులకి వంట చేసుకుని ఉద్యోగాలు చేసుకోవడానికి రావాలంటేనే ఎంత కష్టపడుతున్నాం, ఇది ఎంత ఇబ్బంది అనిపిస్తుంది మాకే. అలాంటిది మీరు స్వయంగా మీరే వాళ్ళ కోసం కూరగాయలు కట్ చేసుకుని మీరే వంట చేసి మీరే వాళ్ళ కోసం తీసుకెళ్లి ఇచ్చి ఇదంతా ఎలా సాధ్యమవుతుందా మీకు అసలు? అవుతుంది మేడం, చేస్తున్నాను. మనకు చేయాలని మనకు సంకల్పం మనకు ఉంటే చేస్తాం మేడం. మనం చేయాలనుకుంటే చేస్తాం, ఎందుకు అనుకుంటే చేయలేము. మన ఇల్లు ఉన్నా సరే చేయాలనే పట్టుదల నాలో ఉంది కాబట్టి నేను చేస్తున్నాను మేడం. ఇప్పుడు దాతలు మీకు కొంత సహాయం చేస్తేనే నేను చేయగలుగుతున్నాను అంటున్నారు కదా, అంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి పర్సన్స్ మీకు సహాయం చేస్తున్నారా? లోకల్లో ఉన్న పర్సెంట్ కాదు మేడం, నాకు ఆన్లైన్ ద్వారా వస్తున్నాయి ఎక్కువగా. ఆన్లైన్ ద్వారానే చూసి చాలా మంది చేస్తున్నారు మేడం. చూసి మాకు పంపిస్తుంటారు. వాళ్ళకి నేను బర్త్డే విషెస్, వర్ధంతుల పేరు మీద చేస్తూ ఉంటాను మేడం. అంటే మీరు ఇప్పటి వరకు కొంతవరకు మీకు ఆన్లైన్ లో ఎవరైతే ఉన్నారో ఒక మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు మీకు డబ్బులు పంపిస్తూ ఉంటే మీరు చేయగలిగినంత వరకు మీరు చేస్తున్నారు. అంటే మీరు ఇంకా ఎలాంటి సహాయం దాతల నుంచి కోరుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మీరు సపోజ్ మీకు ఎక్కడైనా రెంట్కి వెళ్ళి మీరు ఇల్లు అడుగుదామన్నా తీసుకుందామన్నా కూడా ట్రస్ట్ కంటే ఎవరు ఇల్లు ఇవ్వడం లేదు అంటున్నారు. మీరు ఉన్నటువంటి ఆఖరైకుని మీ పిల్లలతో ఉన్న దాంట్లోనే మీరు చేసుకుని అంతా చేస్తున్నారు కదా. సపోజ్ మీకు ఎవరినైనా ఒకవేళ అనాథులు ఉన్నారు, తల్లిదండ్రి చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి పిల్లలు కూడా సహాయం చేయాలన్న ఆలోచన మీలో ఉంది అంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా
వాళ్ళకి ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళని ఇక్కడ తెచ్చి మీ దగ్గర పెట్టుకోవాలి అంటే మీరు దానికోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నాను మేడం. చాలా మందికి నేను అడిగాను. ఓకే. సార్ నాకేంటంటే ఇక్కడ రూమ్ ఎవరు ఇవ్వడం కాబట్టి ఎవరు దాతలు కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, సార్ వాళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు, ఓకే. మాకు 100 గదులు కానీ 200 గదులు కానీ స్థలం ఇచ్చినా నేను దాతల సహకారంతో కట్టుకుంటాను. ఏదైనా ఇల్లు కట్టిన ఇల్లు ఇచ్చినా పర్లేదు, ఏదైనా వచ్చినా నేను వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళకి బొట్టు పెట్టుకుంటాను మేడం. వాళ్ళకు రుణపడి ఉంటాను. నాకు ఇది ఒక్క సాయం చేస్తే ఖచ్చితంగా చేయాలని మీకు అనుకుంటున్నాను మేడం. సహాయం జరుగుతుందని నేను అనుకుంటున్నానండి. ఎంతో మంచి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాము. మీలాంటి మంచి వ్యక్తులతో ఇంత మంచి కార్యక్రమం చేయడం కూడా సంతోషించదగ్గ విషయం. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఏం కోరుకుంటున్నారంటే అటు ప్రభుత్వం తరపు నుంచైనా కావచ్చు, ఇటు దాతల తరపు నుంచైనా కానీ, ఎందుకంటే మీకోసం మీరు కోరుకోవడం లేదు, 10 మందికి ఆశ్రయం కల్పించడానికి మీ దగ్గర అవకాశం లేదు కాబట్టి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందండి. ఇంకా చెప్పండి, ఇంకా మీ ట్రస్ట్ ద్వారా ముందు రోజుల్లో ఏం చేయాలని మీ కోరికగా ఉంది? ఏం చేయాలంటే మేడం, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో ఒక 20-30 మంది పిల్లల్ని అందులో పెట్టి వాళ్ళకు డైలీ స్కూల్కి పంపించడము, ఈవినింగ్ మంచి చదివించాలి, వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో పెట్టాలని నా ఉద్దేశం మేడం. అదొక నా కోరిక, అదొక నాది. ఇంకా తెలుసు మేడం కాదు. ఓకే. ఓకే. అంటే ఒక చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి విద్య నేర్పించాలి, వాళ్ళకి మంచి పొజిషన్ కల్పించాలి, అనాథ పిల్లల కోసం ఆలోచిస్తున్నారు. అవును మేడం. అన్నదలు కావచ్చు, పేదలు కావచ్చు, ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు ఏదైనా ట్రస్ట్లు ఉన్నాయన్నప్పుడు ఏదైనా ఎవరికైనా సహాయం కావాలి అంటే ఇమీడియట్ గా మిమ్మల్ని కలవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సాధ్యమైతే, కొన్ని సాధ్యం కాకపోతే, ఏదైనా మీరు చేయలేకపోయాను, నేను ఎవరో నన్ను ఆశ్రయించడానికి వచ్చారు, వాళ్ళ కష్టం నాతో చెప్పుకోవడానికి వచ్చారు, ఇది నేను చేయలేకపోయానే అనేటటువంటి సంఘటన ఎప్పుడైనా ఏమైనా జరిగిందా? జరిగింది మేడం. చాలా మంది కాల్ చేసి, సార్ ఇట్లా నా దగ్గర 2 పిల్లలు ఉన్నారు, జాయిన్ చేసుకుని అడిగారు. ఎందుకమ్మా ఏమైంది మీ దగ్గర ప్రాబ్లం అంటే, తల్లి తండ్రి లేరు, చనిపోయారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, కొంచెం మీ హాస్టల్లో పెట్టుకోండి సార్ అని అడిగారు. అయితే మా దగ్గర అవకాశం లేదమ్మా, ఎందుకంటే నేను ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, రేకుల రూమ్లో ఉంటున్నాను, నేను పెట్టుకునే అవకాశం లేదు, చెప్తానమ్మా నేను కొంచెం టైం కావాలని చెప్పాను మేడం అందరికి. ఇంకా వేరే 6 మందికి పంపించాను. నా దగ్గర చాలా బాధ అనిపించింది మేడం. అవును మేడం. చాలా మంది ఇంకా ఇట్లా చేస్తుంటారు. మొన్న రీసెంట్గా ఒక సార్ ఫోన్ చేసి ఆయన దగ్గర 3 ఆడపిల్లలు ఉన్నట్టు మేడం, భర్త చనిపోయాడంట. ఒక ఆమె వాళ్ళని 3 పోషించలేకపోయిందా మేడం. సార్ ఫోన్ చేసి, సార్ ఇట్లా మా చెల్లె, ఆమె కూడా వాళ్ళ సొంత మన సిస్టర్ అంట, మా సిస్టర్కి ఇట్లా 3 పిల్లలు ఉన్నారు, భర్త లేడు, చనిపోయాడు, ఆమెకు చాలా ఇబ్బంది అవుతుంది, పోషించలేకపోతుంది, మీ ట్రస్ట్లో మేము జాయిన్ చేయలేకుండా కాల్ చేశారు. అప్పుడు కూడా కానీ ఇలాంటి వాళ్ళు ఏదైనా, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఇలాంటి ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు కానీ, సహాయం కోరినప్పుడు కానీ, అలాంటప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, నాకంటూ ఒక ఇల్లు ఉంటే, నాకంటూ ఒక 100 గజాలు 200 జాగా ఉంటే కనుక దాంట్లో నేను ఎంతో మందికి సహాయం చేసేవాడిని అనిపిస్తుంది మేడం. ఓకే. ఓకే. అలాగే మీకు పునీత్ రాజ్ గారు అంటే కూడా చాలా ఇష్టం అంట, హీరో పునీత్ రాజ్. ఆయన కూడా ఎంతో మంచి హృదయంతో ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, అనాథ పిల్లలకి ఎన్నో రకాల సహాయాలు చేయడం ఆయన మనసులో ఉన్నది. అట్లాంటి ఆయన భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఆయన అంటే మీకు చాలా ఇష్టం అంట. బర్త్డే కూడా చేశారంట కదా? చేశాను మేడం. ఆయన బర్త్డే చేశాను, కేక్ కటింగ్ జరిగింది, ఆయన 8 పిల్లలు భోజనం పెట్టడం జరిగింది, చేశాను. ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ చేశారు? మాది మా గొడుపు పక్కన ఒకటి పీర్జాది కూడా ఉంటుంది ఒక మేడం, ఆర్ఫనేజ్, అక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళి చేయడం జరిగింది మేడం. అక్కడ ఆయన పేరు మీద కేక్ కట్ చేసి పిల్లలు భోజనం పెట్టడం జరిగింది మేడం. కానీ చాలా గ్రేట్ అండి. సాధారణంగా ఒక మూవీ ఆర్టిస్ట్ ని మనం ఒకళ్ళు అభిమానిస్తున్నామంటే వాళ్ళ డాన్సులు చూసో, వాళ్ళ సాంగ్స్ చూసో, ఎన్నో రకాలుగా వాళ్ళ యాక్టింగ్ చూసి వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. మీ గొప్ప మనసు నిజంగా ఇక్కడ కూడా మీరు చాటుకున్నారు. ఎందుకంటే అతన్ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, పునీత్ రాజ్ని. ఆయన కూడా మీలానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేటటువంటి వ్యక్తి. అలాంటి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆయన లేకపోయినా కూడా ఆయన కోసం మీరు పుట్టినరోజు వెళ్ళి చేశారు చూడండి, చాలా గొప్ప విషయం. సాధారణంగా పుట్టినరోజు జరుపుకున్నామంటే హ్యాపీగా వెళ్ళామా, ఎంజాయ్ చేసుకున్నామా, ఫ్రెండ్స్ వచ్చేసాము, ఇలా ఆలోచిస్తారు. కానీ మీరు ఇలా ఆలోచించడం చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఇంకా మీ గురించి అడిగితే ఏం చెప్తారు? మా గురించి అంటే మేడం, నాకేంటంటే ఇంకా ట్రస్ట్ గురించి మేడం. ఇంకా అదే మీ ట్రస్ట్ గురించే చెప్పండి. అదే నాకు దాతలు కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఏదైనా 100 కానీ ఒక 200 గజం కానీ ఏదైనా స్థలం ఇప్పిస్తే, స్థలం కానీ ఏదైనా కట్టిన ఇల్లు కానీ ఇచ్చినా అక్కడ కట్టుకుని నేను అనాథలకు పేదలకు అక్కడ ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు మంచి చదువు చెప్పాలని నా కోరిక మేడం. అంటే మా ప్రోగ్రామ్ ద్వారా
ఎంతో మంది ఆల్రెడీ మీకు ఆన్లైన్ ద్వారా సహాయం చేస్తున్నారు, అవును ఒక మేడం. ట్రస్ట్ నడిపిస్తున్నారు గత 5 సంవత్సరాల నుంచి అని. అవును మేడం. అట్లాంటిది ఇది ముందు ముందు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలని, మా ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది దాతలు ముందుకు రావాలని, మీరు అనుకున్నటువంటి ఆ 200 గజాల స్థలం గాని, ఇల్లు గాని మీకు ఇవ్వాలని, ఆ ఇచ్చే రోజు ఖచ్చితంగా వస్తుందని, ఎంతో మందికి మంచి చేస్తారని మా వీపీ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. ఇంకేమైనా మా ఛానల్ ద్వారా మీరు చెప్పదలుచుకున్నారా వీపీ న్యూస్ ప్రేక్షకులకే కానీ, ఈ ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరికి? ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కావచ్చు, ఎవరైనా దాతలు కావచ్చు, సార్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా పర్లేదు, చూసిన వాళ్ళు మా ట్రస్ట్కి ఏదో కొంత సాయం చేయడం, ఏదైనా డబ్బు రూపంలో కాకుండా, మనీ రూపంలో కాకుండా, వస్తు రూపంలో కాకుండా, ఒక ఫుడ్ రూపంలో పంపించిన చాలు మాకు. అలా పంపిస్తే వాళ్ళకు భోజనం పెట్టి మీ పేరు చెప్తాను అక్కడ, పూట చెప్పుకుంటాము, ఒక పూట కడుపు నిండా తింటాం, పిల్లలకు పెడతాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ అయితే చూడటం జరుగుతుంది. ఆయన ఏం కోరుకోవడం లేదు, మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే, మన నెలలో ఫంక్షన్స్, పుట్టినరోజులైనా, పెళ్లి వేడుకలైనా జరుపుకుంటూ ఉంటాం. అట్లాంటప్పుడు ఫుడ్ మిగిలిపోతూ ఉంటుంది. అలాంటి ఫుడ్ని ఎవరు వేస్ట్ చేయకండి. కింద స్క్రోలింగ్లో ఆయన కాంటాక్ట్ నెంబరు, ఆయన ట్రస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ఎవరైనా సరే సహాయం చేయాలనుకున్న వాళ్ళు, మీ ఫుడ్ మిగిలిన ఫుడ్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసినా చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతాను. అది 10 మందికి నేను పెట్టగలుగుతానని ఆయన ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచే కానీ, ఎంతో మంచి మనసు ఉన్నటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ఆయనకి సహాయం చేసి, ఒక్కరే కాదు కనీసం కొంతమంది కలిస్తే అది పెద్ద కష్టం అనిపించదు. కొంతమందైనా ఆయన కోరుకున్నటువంటి కోరికని నెరవేర్చాలని, 200 గజాల స్థలం కనుక తనకి ఇప్పించగలిగితే, ఎంతోమంది పేదలకు ఆశ్రయం కల్పించి, వాళ్ళకి అన్నం పెట్టి, విద్యను చదువుకోవాలనుకున్నటువంటి అనాథ పిల్లలకి నేను చదివిస్తాను, వాళ్ళకి విద్యను అభ్యసిస్తా, అలాగే వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తానని చెప్పి మనతో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా ఎంతో మంది మనం చూస్తున్నామండి, ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇలా ట్రస్ట్ల పేరు చెప్పుకుని కూడా వాళ్ళు బాగుపడుతున్నామని కూడా చాలా మందిని చూస్తున్నాం. మన తమన్ అయితే చాలా జెన్యూన్ పర్సన్. ఆయన గురించి అంతా కూడా మేము తెలుసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సిచ్యువేషన్లోకి హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నా కూడా తానే స్వయంగా వంట చేస్తూ, తానే స్వయంగా అందరికీ పేదలకు తీసుకెళ్ళి తన దగ్గరుండి పెట్టి రావటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇలా చేయాల్సినంత అవసరం, ఆయనకి అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం అంతకన్నా లేదు. ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత, మీకు వీలైనంత ఆయనకి కనుక మనం హెల్ప్ చేయగలిగామంటే కనుక ఖచ్చితంగా తను ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను, ఎంతో మంది పేదలకు నేను సహాయం చేయగలుగుతానని ఎంతో అర్జించి మన ఛానల్కి రావడం జరిగింది. అందరం మనస్ఫూర్తిగా తనకు సహాయం చేయాలని మా వీపీ న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. తమన్ గారు, మన ఈ ఇంటర్వ్యూ ద్వారా ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్వేస్ మా వీపీ న్యూస్ కూడా మీకు వెన్నంటే ఉంటుంది. మీకు సహాయ సహకారాలు అందించడంలో మా పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.